సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2017-20 మధ్యన జరిగిన అగ్రిమెంట్ తర్వాత 2020 జూలై నుంచి డిసెంబర్ 2023 దాకా జరగాల్సిన వేతన ఒప్పందం ఇప్పుడు దాకా జరగలేదు. వేతన ఒప్పందం దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్ళు అయిపోయినా వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం అత్యంత నిరంకుశంగా వ్యవహారం చేస్తుంది. యాజమాన్యం ఇవాళ గత 2020 ఏప్రిల్ దగ్గర నుంచి ఇప్పటిదాకా యాజమాన్యానికి దాదాపు 1700 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. లాభాలు వచ్చిన తర్వాత కూడా యాజమాన్య కార్మికుల జీతాలు పెంచుకున్న దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంది. ఇవాళ లాభాలు మేనేజ్మెంట్ జేబులు వేసుకున్నారు, లాభాలు సీనియర్ స్టాఫ్ అందరికీ జీతాలు పెంచారు. కానీ లాభాలు తెచ్చిన పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం వేతన ఒప్పందం చేయడం నిరంకుశంగా వ్యవహారం చేస్తున్నారు. ఇవాళ చర్చలు జరిగిన సందర్భంలో ఎమ్మెల్యేలు చెప్పినా, మంత్రులు చెప్పినా మొండిగా వ్యవహారం చేస్తుంది మేనేజ్మెంట్. ఇవాళ మేనేజ్మెంట్ కావాలని కార్మికులు రెచ్చగొట్టే పద్ధతుల్లో ఇవాళ ఒక అక్రమమైనటువంటి లాకౌట్ నోటీస్ బోర్డు పెట్టారు. ఇది చట్ట విరుద్ధం. అది అక్రమ లాకౌట్ నోటీస్. అది ఎందుకు పనికిరాని కాగితం ఒక పెట్టినది. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ పర్మిషన్ లేదు. దానికి ఆయన ఏవీపీ సంతకం పెడితే లాకౌట్ కాలేదు, గవర్నమెంట్ ప్రకటించాలి. కానీ ఇవాళ ప్రభుత్వం కూడా మేము కమిటీ వేసి మాట్లాడుతామని చెప్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహారం చేస్తా ఉంది. కార్మిక వర్గం ప్రశాంతంగా ఉన్నారు, యాజమాన్యం రెచ్చగొట్టే వైఖరి తీసుకుంటా ఉంది. అందుకని ఎప్పటికైనా యాజమాన్యం నిరంకుశ వైఖరి విన్నారకపోతే ఈ పోరాటం మరింత ఉద్ధృతమవుతుందని చెప్పి ఇవాళ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉంది. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అగ్రిమెంట్ లేదండి. 5 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ లేకుండా ఏఈపీ అన్న ఆయన వచ్చాక మాకైతే అగ్రిమెంట్ లేదు. అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ లేబర్ ని పర్మిట్ లేకుండా చేసి బైపాస్ లో బయట అమ్ముకుంటాం. 10 లక్షలు 20 లక్షలకు అమ్ముకుని ఇవాళ మాత్రం గేట్లు వేసి మా జనాలకి పైకి చేస్తున్నామని గేట్లు వేసి బయట దోషిస్తాడు. ఇవాళ అందు గురించి మా లాకౌట్ చేసేసి ఏఈపీ గారు చేసిన పని అండి ఇది. ఇది మాత్రం గేట్లు తీయాలండి. ఇవాళ గేట్లు తీస్తే మాకు అగ్రిమెంట్ చేసుకోవాలని గేట్లు మాత్రం తీయాలండి. ఇప్పుడైతే మేనేజ్మెంట్ వాళ్ళు జనరల్ షిఫ్ట్ వాళ్ళని కానీ, ఏ షిఫ్ట్ వాళ్ళని కానీ లోపలికి వెళ్ళనివ్వకుండా లోపల కొంతమంది ఆందోళన చేస్తున్నప్పటికీ గేట్లు తీయకపోవడంతో లోపల కార్మిక వర్గంలో కొంతమంది వర్కర్స్ అయితే ఆర్మీ 20 మీటర్స్ హైట్ ఉన్న ప్లేసుల్లో ఉండి మేమైతే ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడతామని అంటున్నారు. వెంటనే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వాధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంటనే గేటు తీసి సామరస్యంగా చేస్తున్న ఆందోళనకి సపోర్ట్ ఇవ్వాలని మనం చేస్తున్నాం.